సమయం ముందు హెచ్చించబడాలంటే ఆయన బలిష్టమైన హస్తము కింద మనము అణిగి మణిగి ఉండాలి. గర్వంతుల గర్వము నడిచి ధీరులకు తన కృపను అనుగ్రహిస్తాడు. చిన్నలు ఎలా ఉండాలి అంటే పిల్లలు ఎలా ఉండాలి, చిన్నపిల్లలాగా ఉండాలి. పెద్దలను ఎదిరించే స్వభావము ఉండకూడదు. పెద్దలను ఎదిరించే మాట్లాడే మనసు ఉండకూడదు. పెద్దలతో ఏ విధంగా మాట్లాడాలి, అవునా? వృద్ధులతో ఏ విధంగా మాట్లాడాలి, తల్లిదండ్రులతో ఏ విధంగా మాట్లాడాలి, సేవకులతో ఏ విధంగా మాట్లాడాలి, దేవుని బిడ్డలతో ఏ విధంగా మాట్లాడాలి, బంధుమిత్రులతో ఏ విధంగా మాట్లాడాలి, అది చిన్నలకి మీరు పెద్దలు నేర్పించాలి. మీరు నేర్పించిన దాన్ని బట్టి వారు నడుచుకుంటారు, మీరు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడతారు, అవునా? అమ్మమ్మకి దండం పెట్టాలంటే దండం పెడతాడు. నీ అమ్మ తిట్టు అంటే తిడతాడు. అమ్మ అన్న నోరే, నీ అమ్మ అన్న నోరే, అబ్బాయి అన్న నోరే, అరే అన్న నోరే. మరి అమ్మ అంటే ఆ కడుపులో పోయేది కూడా తీసి పెట్టిద్ది. నీ అమ్మ అంటే ఎవడన్నా గొట్టాను ఎక్కడి నుంచి వచ్చింది అంటది, అవునా? అబ్బాయి ఇట్రాయ్యా అంటే ఏం సార్, ఏం పాస్టర్, ఏందమ్మా అడుగుతా. ఒరే ఇట్రారంటే ఒరేంటినైంది, నీ వెనకూడా నీ ముందు ఉన్నా, నేను అయినున్నా పోయినున్నా, ఏంది ఒరేంటున్నా, మాట జాగ్రత్త, ఒళ్ళు జాగ్రత్త అంటాడు, అవునా? కాబట్టి ఏదన్నా సరే మన నాలుక చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరగా తగాద రాకుండా ఉండాలన్నా సరే మన నాలుకే మన కంట్రోల్లో ఉండాలి. నేను ఇలాగ అరుగు మీద నిలబడితే తెల్లబొడ్లే